రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలను అంతం చేయాలన్నదే బీజేపీ కాంగ్రెస్ ఉమ్మడి లక్ష్యమా? దశాబ్ద కాలంగా జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు దేనికి సంకేతం? కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ చేతిలో కీలి బొమ్మలుగా ఎందుకు మారాయి? పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులు వ్యూహాత్మకమేనా? అసలు బీజేపీ కాంగ్రెస్ హిడెన్ ఎజెండా ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. దేశంలో రాజకీయ పార్టీల విధానాలు మారిపోయాయి. పార్టీల ఎజెండాలు మారిపోయాయి. నేతల లక్ష్యాలు మారిపోయాయి. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాలు అన్న కోణం నుంచి ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాయి. అవినీతి కేసుల్లో ప్రత్యర్థులను ఇరికించడమే టార్గెట్ గా దేశ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థల చేత దాడులు చేయించడం పరిపాటిగా మారింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పరాకాష్ఠకు చేరింది. గత 10 ఏళ్లలో బీజేపీ దేశంలో దర్యాప్తు సంస్థలను తన జేబు సంస్థలుగా మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏం తక్కువ తినలేదు. నిజానికి ఈ దుస్సంప్రదాయాన్ని ఆరంభించింది కాంగ్రెస్ పార్టీ అయితే దాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లిన ఘనత బీజేపీకి దక్కుతుంది. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత సొంతం. ఏ దేశానికి లేని విధంగా పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగ మూలసూత్రం మారకుండా సవరణలు చేసే అద్భుత అవకాశం భారత రాజ్యాంగానికే సొంతం. అంత గొప్ప రాజ్యాంగానికి ఇప్పుడు ముప్పు ఏర్పడింది. 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో రాజ్యాంగం ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. 2 జాతీయ పార్టీలు కలిసి దేశంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలతో దేశంపై తమ ఆధిపత్యం కోల్పోతున్నామని భావిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు లేకుండా చెయ్యాలనే రహస్య ఎజెండాతో ముందుకు సాగుతున్నాయి. దేశంలో ప్రాంతీయ పార్టీలను, లోకల్ ప్రభుత్వాలను కూల్చడంలో కాంగ్రెస్, బీజేపీ 2 ఒకే తాను ముక్కలు. 2014 తర్వాత బీజేపీ హయాంలో ఇది మరింత ఎక్కువైంది. నిజానికి దేశంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ విధానాలను ధిక్కరిస్తూ ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకుంటున్నాయి. ప్రాంతీయ సమస్యలే పునాదులుగా పదుల సంఖ్యలో పార్టీలు రాజకీయపరమైన ముద్ర వేశాయి. అయితే ఇటువంటి ప్రాంతీయ పార్టీల మూలంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆధిపత్యం క్రమంగా తగ్గింది. దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వచ్చి జాతీయ పార్టీలను ధిక్కరించాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ప్రభావం కాంగ్రెస్ పై ఎక్కువగా పడింది. అందుకే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న రహస్య అజెండాతో బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్నాయి. దేశ రాజకీయాల్లో తమ 2 పార్టీలు తప్ప మరే పార్టీ ఉండకూడదన్నది బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడి లక్ష్యంగా కనిపిస్తోంది. దేశంలో ప్రజా హక్కులను హరించడంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ అన్నదమ్ముల్లా కలిసి నడుస్తున్నాయి. రాజ్యాంగాన్ని నడి బజార్లో నిలబెట్టడంలో పోటీ పడుతున్నాయి. అందుకే ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రాంతీయ పార్టీలపై ఉసిగొల్పుతుంది. ఈడీ, సిబిఐ, ఐటీ వంటి విచారణ సంస్థలను బీజేపీ తన జేబు సంస్థలుగా మార్చుకున్నది. తనకు నచ్చని పార్టీల నేతలను, తమ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న వారిపై దాడులు చేయిస్తున్నది. అక్రమ కేసులు బనాయిస్తూ విచారణల పేరుతో ఇబ్బంది పెడుతున్నది. అయినా సరే తమ దారికి రాని వారిని జైలుకు పంపిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నది మోదీ సర్కార్. ఢిల్లీ లిక్కర్ కేసు ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. అవినీతి ఆరోపణల పేరుతో ప్రాంతీయ పార్టీలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నది. ఉత్తరాదిన ఎదుగుతున్న ఆప్, దక్షిణాదిన ప్రభావవంతమైన బీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేసింది. అందుకే
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తెరమీదికి తెచ్చింది. రాజకీయంగా ఆప్ బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక ఐటీ, సిబిఐ, ఈడీలను రంగంలోకి దించింది. ఢిల్లీలో ఆప్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ మతోన్మాద ఎజెండాను ధిక్కరిస్తున్నాయి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ విస్మరించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను ఈ రెండు పార్టీలు ఎత్తుకున్నాయి. ఉత్తరాదిలో కేజ్రీవాల్, సౌత్ లో కేసీఆర్ బీజేపీ విధానాలను ఎండగడుతూ మోదీ సర్కారుకు కొరకరాని కొయ్యలుగా మారారు. ఇది జీర్ణించుకోలేని కమలనాథులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో అటు ఆప్, ఇటు బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. గత కొంతకాలంగా దేశంలో విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రత్యర్థులపై కక్ష సాధింపు రాజకీయాలు పీక్ స్థాయికి చేరుకున్నాయి. ప్రాంతీయ పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను కూల్చడం ఒక తంతుగా మారింది. ఇందుకోసం విచారణ సంస్థలను కాషాయ పార్టీ రాజకీయ అస్త్రాలుగా మార్చుకుంది. ప్రతిపక్ష పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా వదులుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది బీజేపీ. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న లోకల్ పార్టీలనే ప్రధానంగా టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా జార్ఖండ్ సీఎం సోమ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను, తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈ అరెస్టులు ఈ కోవలోకి వస్తాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు కుట్రపూరితంగానే కేజ్రీవాల్, కవితను లిక్కర్ పాలసీలో అక్రమంగా అరెస్టు చేసింది ఈడీ. వాస్తవానికి లిక్కర్ పాలసీ 2 ఏళ్ల కిందనే వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే ఈడీ హడావిడి చేసింది. అయితే బీజేపీ ఆదేశాలతో పార్లమెంటు ఎన్నికల దాకా ఈడీ కేసు లాగించింది. గతంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే ఇప్పటికే విచారణ ముగిసేది. వారు నిర్దోషులుగా బయటకు వచ్చేవారు, లేదంటే బెయిల్ పై బయటకు వచ్చేవారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు వీరు ప్రజాక్షేత్రంలో ఉంటే తమకు ప్రమాదమని బీజేపీ భయపడింది. అందుకే బీజేపీ పంజరంలో ఉన్న ఈడీ పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే కవితను అరెస్టు చేశారు. వారం రోజుల్లోనే సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అరెస్టు చేస్తే బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సుప్రీంకోర్టు డైరెక్ట్ గా బెయిల్ మంజూరు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకున్న బీజేపీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కవిత, కేజ్రీవాల్ ను వ్యూహాత్మకంగా అరెస్టు చేయించిందని తెలుస్తోంది. అటు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలవాలన్న బీజేపీ ఆశలకు ఉత్తరాదిలో ఆ పార్టీ గండి కొట్టేలా ఉందని కమలనాథులు అంచనా వేశారు. ఒక దశలో ఆ పార్టీని చూసి బీజేపీ, కాంగ్రెస్ భయపడ్డాయి. అందుకే చాలా తెలివిగా ఎన్నికల ముందు కేజ్రీవాల్ ను అరెస్టు చేయించింది. ఇక దక్షిణాదిన పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి బీఆర్ఎస్ కొరకరాని కొయ్యగా మారింది. 400 సీట్లు సాధించాలన్న తమ టార్గెట్ ను రీచ్ కావాలంటే ఆప్తో పాటు బీఆర్ఎస్ ను బలహీనపరచాలని లిక్కర్ కేసును తెరమీదకు తెచ్చింది. మోదీ సర్కార్ దేశంలో ఇంతలా బరితెగిస్తే కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. బలమైన రాజకీయ శక్తిని కూడగట్టి బీజేపీ నియంతృత్వాన్ని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. ఇండియా కూటమిలో సోరెన్, కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేస్తే కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఖండించి చేతులు దులుపుకుంది. ఈ విషయంలో కాంగ్రెస్ తీరుపై దేశ ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు భాగంగానే ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు ఈడీ అరెస్టులకు నిరసనగా ఆప్ నేతలు, క్యాడర్ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం కలిసి రావడం లేదు. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బీజేపీ దుర్మార్గాన్ని ఎండకట్టడం లేదు. అంటే కేజ్రీవాల్, సోరెన్, కవిత అరెస్టుల వెనుక బీజేపీ పాత్ర ఎంతుందో కాంగ్రెస్ పాత్ర కూడా అంతే ఉందన్నది నగ్న సత్యం.